ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలు కూడా ఈసారి చాలా ఆసక్తి రేకెత్తించాయి. చాలా సింపుల్గా థర్డ్ టైం అంటే మోడీ 3.1 చూసేస్తామేమో అనుకున్నాం, కానీ అంత సులభం కాదని తేలిపోయింది. ఒక్కసారిగా ఐఎన్డీఏ కూటమి పుంజుకోవడం, 2019లో భారతీయ జనతా పార్టీ 304 సీట్లు సొంతం చేసుకుంటే ఈసారి బీజేపీకి 238 సీట్లు మాత్రమే దక్కించుకోవడం, మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంగా ఉండడం. 272 మ్యాజిక్ ఫిగర్ అయితే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడడం అంత సులభం అయితే కాలేదు. మరొకసారి మోడీ పీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం అంటే అసలు ఏం జరిగింది? ఎన్డీఏ కూటమి వర్సెస్ ఐఎన్డీఏ అంత టఫ్ ఫైట్, ఒక టగ్ ఆఫ్ వార్ లాగే నడిచాయి. ఏం జరిగింది, లోపాలు ఏంటి, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మోడీ అంటే వరుసగా 2 సార్లు హ్యాట్రిక్ అయిపోద్ది, చాలా సింపుల్ అని అనుకున్నాం. ఒక్కసారిగా ఐఎన్డీఏ బలం పుంజుకుందా, లేదంటే ఎన్డీఏ వీక్ అయిపోయిందా? ఏంటి కారణాలు? అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, దేశంలో మేధావిత్వం ఎక్కువైపోయి అసలు పాయింట్ని మిస్ చేసేస్తున్నారేమో అనిపిస్తుంది. వరుసగా 2 సార్లు ఎన్నికైన ప్రభుత్వం 3వ సార్లు గెలిచింది అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసింది బీజేపీ ఇండివిజువల్గా కాదు, అవును, కూటమి ఎన్డీఏ. 272 కంటే తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయా? అలా చూసుకుంటే 293 వస్తే ఓడిపోయినట్టే గెలిచినట్టే. అంటే ఇక్కడ బీజేపీ లెక్క వేసుకుంటారు కదా, బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేసింది. మరి అక్కడేమో ఐఎన్డీఐ మొత్తం కలిపి ఒకటి లెక్కేస్తున్నారే. పోనీ లెక్కన బీజేపీ లెక్కేస్తే కాంగ్రెస్ తో లెక్కేయాలి కదా. కాంగ్రెస్ 99, 240. అసలు ఎక్కడైనా పోలిక ఉందా? దాంట్లో హైయెస్ట్ కాంగ్రెస్, ఇక్కడ హైయెస్ట్ బీజేపీ. 240కి 99కి అసలు సంబంధం ఏముంది ఆ రూట్ లో చూసుకుంటే? పోనీ కూటమిగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 293 మెజార్టీ ఇచ్చేసారు. కూటమి ప్రకారం ఇంకా పైన ఇంకో 25 సీట్లు ఇచ్చారు కదా, ఇంకేం బాధ అసలు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఊహించిందంటే ఖచ్చితంగా ఊహించింది. ఎందుకు చిట్ట చివరిలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది? ఎందుకు చిట్ట చివరిలో కర్ణాటకతో పొత్తు పెట్టుకుంది? ప్రాక్టికల్ గా వాళ్ళకి తెలుసు. అసలు లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నది ఇంకొక పాయింట్ ఉంది. అందరం కూడా ఇదివరకు ఉన్నది యూపీఏ, నాట్ ఐఎన్డిఐఏ. ఐఎన్డిఐఏ అనేటటువంటి కూటమి ఏదైతే ఉందో, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు బయట తృతీయ ఫ్రంట్ గా ఉన్నోళ్ళు వచ్చి దీంతో కలవడం వల్ల కలిసినాయి. క్రిందటిసారికి ఇప్పటికి తేడా కేవలం 60. 293 వచ్చినాయి, క్రిందసారి 350, 343 ఏమో వచ్చినాయి. అంతే కదా, అంటే ఒక 50 తేడా వచ్చింది. ఈ 50 అక్కడ కలిసినాయి. బేసిక్ 50 కాంగ్రెస్కి వచ్చినాయి. కానీ కిందసారి బీజేపీకి వచ్చిన సీట్లు లెక్కేసుకుంటే మరి అప్పుడు 304 కదా బీజేపీ. నేను అంటుంది అదే, ఆ లెక్కను చూసుకున్న మ్యాజిక్ ఫిగర్ లాస్ అయింది. అదే అంటున్నాను, బీజేపీ లాస్ అయింది. అది ఖచ్చితంగా 3వసారి అధికారం కంటిన్యూగా 3 సార్లు అనేది ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటుంది కదా. భారతదేశ చరిత్రలోనే 3వసారి వరుసగా గెలిచిన ప్రభుత్వం ఏది ఉంది? జవహర్లాల్ నెహ్రూది. మొట్టమొదట ఎన్నికలు కాదు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. బ్రిటిష్ వాళ్ళ టైంలో అప్పుడు ఏ ఎన్నికలు జరిగినాయి ఎవరికి తెలియదు. దాన్ని దీంతో సమంగా చూడలేం కదా. ఆయన ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు ఫస్ట్ ట్రిప్. గాంధీ గారి ఎన్నుకోబడలేదు, నియమించబడ్డాడు. తర్వాత ఎన్నికైంది 2 సార్లు. అదే అవును, 2 సార్లు ఎన్నిక, 3వసారి కూడా ఎన్నికయ్యాడు. మరి ఇది ఎన్నికైన మనిషి నేను అక్కడికి ఎట్లా పోని? 60 ఏళ్లలో ఇంకెవరన్నా వరుసగా 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా? గెలవలేదు కదా. బేసిక్ గా అసలు 2వసారికే దిక్కులేనటువంటి పరిస్థితి ఉండేది. ఇందిరాగాంధీని లెక్కేసుకుంటాం, జవహర్లాల్ నెహ్రూని లెక్కేసుకుంటాం. కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే, అది 3వసారి కావడం వల్ల వచ్చినటువంటి మరొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, హిందీ హార్ట్ బెల్ట్ లో 3 కీలకమైన అంశాలు జరిగినాయి. ఒకటి, ఐఎన్డిఐఏగా ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ పోలరైజేషన్ జరిగింది. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్స్ నార్త్ ఇండియాలో మొత్తం బీజేపీవి, కాంగ్రెస్ కాదు. అది నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దాకా కాంగ్రెస్వి. తర్వాత ఆ సీట్లను బీజేపీ సొంతం చేసుకుంది. ఈ ట్రిప్ ఏమైందంటే, ఒక క్యాంపైన్, అది సోరోస్ పుణ్యమా లేదా ఏ ఏజెన్సీల సలహానో కానీ, పాదయాత్ర ఇదే ఈయన బస్సు యాత్ర చేసుకెళ్ళాడు కదా రాహుల్ గాంధీ. ప్రతి చోట రైజ్ చేసింది రాజ్యాంగం మార్చేస్తారని. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటిది బాధ్యత నరేంద్ర మోడీ, అమిత్ షా తీసుకున్నారు. అయితే చివరిలో తీసుకున్నారు ఎన్నికలకు ముందు.
అవును. ఈ లోపు అతను అది ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఉమ్, దానికి అత్యుత్సాహపడినటువంటి భారతీయ జనతా పార్టీ వీర కార్యకర్తలు హిందుత్వ ఎజెండాతో రాజ్యాంగం మారిపోబోతుందని వీళ్ళు పోస్టులు చేశారు. ఉమ్, వీళ్ళు పోస్టులు క్రియేట్ చేయలే, అవును. కాంగ్రెస్ సృష్టించిన పోస్టులు వీళ్ళు ఫార్వర్డ్ చేశారు. బా, వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఈ దఫా మన రాజ్యాంగం రాబోతుంది, 400 సీట్లు ఎందుకు కోరుకుంటున్నారు, ఉమ్, మోడీ ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు జగన్ 175 ఎందుకు చెప్పాడు, అవును. మోడీ 400 ఎందుకు చెప్తాడు, ఓ టార్గెట్ పెద్దది పెట్టుకుంటే మనం సమీపంలోకి వెళ్తామని. అంతేగాని గెలుద్దాం మనం అంటే ఓ లెక్క ఉండదు, ఉమ్, లెక్కాపత్రం ఉండదు, అవును. టార్గెట్ ఎంత అన్నటువంటిది పెట్టుకున్నారు. ఉమ్, ఇప్పుడు అధికారంలోకి రావాలి 272 స్థానాలను టార్గెట్ పెట్టుకుంది ఐఎన్డిఐ. ఉమ్, 272 పెట్టుకోవడం వల్ల 230 దగ్గర అయిపోయి, అది అవును. ఈయన 400 పెట్టడం వల్ల 293 దాకా వచ్చాడు. ఉమ్, ఉమ్, ఈయన కూడా కనుక మనం గెలిస్తే చాలన్నాడంటే ఉమ్. ఈయన కెట్టాగా వచ్చిండే. కానీ వాళ్ళు సీరియస్గా ప్రయత్నం చేస్తే జేడీయూనో లేదంటే తెలుగుదేశం కూటమి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కోరుకుంటే సీన్ ఏమైనా రివర్స్ అయ్యేదా? అసలు ప్రయత్నం చేశారా ఫస్ట్? అంటే బేసిక్గా వాళ్ళు ప్రయత్నించారు కాంగ్రెస్ వాళ్ళు. వేణుగోపాల్ రెడ్డి అదే మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇద్దరు చెప్పేశారు మేము ఎన్డీఏలోనే ఉంటామని. వాళ్ళకి ఎన్డీఏతోనే ఉపయోగం నెంబర్ 1. రెండోది ఏంటంటే వీళ్ళిద్దరిది కలిపితే 16, 12, 28. 293లోంచి 28 తీసేయండి, 293లోంచి 270 వచ్చినాయి కదా. అక్కడ బీజేపీ 270 మార్క్ అక్కడ ఉంది కదా, 72కు 272. అంతేగా, ఏముంది అసలు ప్రాబ్లం? బేసిక్గా చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, ఎల్జేపీ, ఇటు మన పవన్ కళ్యాణ్ పార్టీ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. దాంట్లో ఇంకోటి తృతీయ పక్షాలు ఉన్నాయి. ఇప్పుడు రేపు పొద్దున ఆ పరిస్థితే వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ 4 సీట్లు మద్దతు ఇవ్వడా, లేదా ఇట్లాంటి చిన్న చితక పార్టీలు 17 స్థానాలు ఇతరులు ఉన్నారు, వాళ్ళు మద్దతు ఇస్తారు కదా బీజేపీకి. 240 అక్కడ ఉంది బీజేపీకి. ఇది వాజ్పేయి టైం పరిస్థితి కాదు. వాజ్పేయి టైంలో వచ్చింది 180, 190 ఆ రేంజ్. కాబట్టి పూర్తిగా వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు గతంతో పోలిస్తే డిపెండెన్స్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది. కానీ ఇది మోడీ ఫస్ట్ 2తో పోల్చుకుంటే. కానీ వీళ్ళు లేకపోతే బతకలేని పరిస్థితి కాదు అది. కానీ ఒక డిపెండబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఈసారి థర్డ్ టైం మోడీ ముందు వచ్చింది. ఓకే, అది సరిపోయింది కూటమి అనుకోండి. దానికి కారణం ఆటోమేటిక్ వ్యతిరేకత అని ఒక పాయింట్ అయితే దాన్ని పక్కన పెడితే ఐఎన్డీఏ బలోపేతమో లేదంటే రాహుల్ గాంధీ చేసిన ఆ పాదయాత్ర, జోడో యాత్ర ఏదో చేశారు, అదో ఈయన మొదటి నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్నా సరే ఎందుకు ఆ టఫ్ ఫైట్, ఆ టగ్ ఆఫ్ వార్ దాకా పరిస్థితి వచ్చింది అంటే ఏం విశ్లేషించారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ఎందుకు అంటే సహజంగా 3 సార్లు ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చే వ్యతిరేకత నెంబర్ 1, వ్యతిరేకత వాళ్ళకి కలిసి వచ్చింది. రెండవది ఏంటంటే ఇక్కడ ఉనికికి భయపడ్డటువంటి తృతీయ పక్షాలు ఈ ద్వితీయ పక్షంతో కలిసి అసలు లాజిక్ మిస్ అయిపోతున్నారు అందరూ. ఇదివరకు సమాజ్వాదీ వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ విడిగా పోటీ చేసింది. ఇప్పుడు ఇద్దరు కలిసి పోటీ చేయడం వల్ల వచ్చిన ఫలితం అది. ఇదివరకు శివసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి కాబట్టి అక్కడ వచ్చింది. ఇప్పుడేమో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ముగ్గురు కలిశారు. అంటే ఐఎన్డిఏ అంటే యూపీఏ ప్లస్ థర్డ్ ఫ్రంట్. ఇదివరకు చంద్రబాబు గారు థర్డ్ ఫ్రంట్, తృతీయ పక్షాలు. ఈ రెండు కలిస్తే వచ్చిన సీట్లు అయ్యి, అంతే తప్పించి అది క్లియర్ కాదు. అది రెండు కలిస్తే వచ్చింది క్లియర్ కట్ కాంగ్రెస్ మెజారిటీ అని అనుకోలేము. ఇప్పుడు ఈవెన్ కాంగ్రెస్ కి హార్ట్ బెల్ట్ ఏంటి, వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు ఉంటే అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఇస్తే, సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది 17 సీట్లు, అందులో 7-8 గెలిచింది ఇది కాంగ్రెస్ పార్టీ. అక్కడ సొంతగా లేదు సీను కిందసారి కూడా. అట్లాగే రెండోది మధ్యప్రదేశ్, డైరెక్ట్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి స్టేట్స్ లో కాంగ్రెస్ పుంజుకోలా, మధ్యప్రదేశ్ క్లీన్ స్వీప్ బీజేపీ. రాజస్థాన్ లో కాస్త సీట్లు సంపాదించుకుంది. రాజస్థాన్ లో ఈసారి బీజేపీ క్రిందసారి క్లీన్ స్వీప్ అయింది, ఈసారి జాట్లు ఎదురు తిరిగారు, ఆ ఇంపాక్ట్ దెబ్బతీసింది. ఇంకొక కీలకమైన అంశం అక్కడ కనబడుతున్నది ఏంటంటే అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో అది దెబ్బ కొట్టింది హిందీ బెల్ట్ లో. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఈ చాలా మంది ఈ ఉత్తరాఖండ్, హర్యానా,
తర్వాత పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఈ ఏరియాల్లో ఇలా సైన్యంలో ఎక్కువ పని చేస్తుంటారు. సైన్యంలో పనిచేసి 10-11 ఏళ్ళు 15 ఏళ్ళ దాకా చేస్తారు. చేసి రిటైర్ అయిపోతారు. వయసు అయ్యాక రిటైర్మెంట్ ఇస్తారు. ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్తో పాటుగా ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్లో పోస్టింగ్లు వస్తాయి, ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రెండవది పెన్షన్ జీవితకాలం వస్తుంది వాళ్ళకి. అదేది మన మిలిటరీ కేటగిరీ. ఇప్పుడు అగ్నివీర్ రిక్రూట్మెంట్లు చేసుకుంటుంటే ఉద్దేశం మంచిది అగ్నివీర్, ఎందుకంటే ఇట్లాగ రిక్రూట్మెంట్లు చేసుకుని బోర్డు అంత ఖర్చు అవుతుందని, ఆర్థిక ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో సైన్యాన్ని రిక్రూట్ చేయకుండా 85 నుంచి అట్లా ఉండిపోయేటప్పటికి పెద్ద సమస్య ఏర్పడుతుంది. అందుకని ఇప్పుడు రిక్రూట్మెంట్లు అవసరం. యువతరాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, కాకపోతే ఒక ప్యాకేజీ లాగా ఇస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత నువ్వు ఇంత డబ్బులు తీసుకుని వెళ్ళిపో, నీకు తర్వాత పెన్షన్ గానీ ఏమి ఇయ్యరు. అది ఆ బెల్ట్ వాళ్ళకి నచ్చలా. ఎందుకు? వాళ్ళు జీవితకాలం దాని మీద బ్రతుకుతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద. ఇప్పుడు అది నచ్చలా. దాని కారణంగా వాళ్ళు అక్కడ దాదాపు 20-30 సీట్లు కోల్పోయింది. అది కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ అయింది. అగ్నివీర్ని రద్దు చేస్తామని చెప్పాడు కదా రాజ్య. వాటితో పాటు ముస్లిం రిజర్వేషన్లో రద్దు కానీ, అదేది సిఏఏ కామన్ సివిల్ కోడ్, ఏదో యూనిఫామ్ సివిల్ కోడ్, అది కానీ, అంతకుముందు రోహింగ్యాలను బంగ్లాదేశ్ వాళ్ళ ఆక్రమణలుగా వాళ్ళని పంపించేయాలని, ఇటువంటివి కూడా ఈ 5 ఏళ్లలో బాగా వ్యతిరేకత పెంచాయా? అంటే కొత్తగా పెంచేదే ఉంది. ముస్లిం పోలరైజేషన్ అన్నటువంటిది ఇదివరకు ఎన్నికలకు ముందు అమిత్ షా ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ముస్లిం ఇవాళ కొత్తది కాదంటున్నది. ఇప్పుడు అక్కడ చూస్తే ఓటింగ్ పర్సంటేజ్ ఏం తేడా రాలా. సరిగ్గా చెప్పాలంటే బీజేపీ ఓటు అంతే ఉంది. ఓటు చేంజ్ అయింది ఏంటి? వీళ్ళిద్దరూ కలవటం. వీళ్ళిద్దరూ 15-5-20 అయినాయి. అవును. బీజేపీ 20 అట్లాగే ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2019లో విడిగా ఉన్నప్పుడు ఒక రకమైన ఓటు వచ్చింది. వీళ్ళ ముగ్గురు కలవడం వల్ల జగన్ ఓడిపోయాడు. జగన్ 40% ఓటింగ్ ఉంది. కానీ 2.5% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. 8.5% వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కి 21 సీట్లు వచ్చినాయి. 40% ఓట్లు వచ్చినటువంటి జగన్కి ఎట్లా వచ్చినాయి? అక్కడ సేమ్ ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల. కానీ ఒకటి అనుకోకుండా, అంటే ఎన్నికలకు ముందు వరకు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలుస్తుంటే అది బీజేపీకి ఎంతవరకు లాభం అంటే వాళ్ళకి ఏమి ఉండదు, టీడీపీకే అది కలిసి వస్తుంది అనుకుంటే, ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ సపోర్ట్ ఉండడం వల్లే సునాయాసంగా ఫామ్ చేయగలిగిపోతున్నారు గవర్నమెంట్ అనే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎలయన్స్ సిస్టమ్ అసలు మీకు చివరిలో దక్షిణాదికి వచ్చినప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఏదో తేడా వస్తున్నట్టుంది వీళ్ళకి అన్నటువంటి. నేను అప్పుడు మండిపేటలో కూడా అనుకున్నాను, ఏదో తేడా వస్తున్నట్టుంది, లేకపోతే ఇంతగా తలొగ్గి చెయ్యరు అన్నట్టు. ముందు ఫస్ట్ అనుకుని కూడా ఆగిపోయారు. అంటే అప్పటికే వాళ్ళకి స్మెల్ వచ్చి అవసరం గమనించారు. ఏంటంటే ఒక కసి అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది, జనసేన వాళ్ళకి వచ్చింది. కసి వైసీపీ వాళ్ళకి పోయింది. మనం కొట్టేస్తానులే, 2,80,00,000 ఓట్లు ఉన్నాయి మనకి అన్నట్టు ఒక రిలాక్స్ అయిపోయారు. రెడ్లు మనకే వేస్తారులే, ఎస్సీ ఎస్టీ మనకే వేస్తారులే, మైనార్టీ మనకే వేస్తారులే, ఇంకా వాళ్ళ ఓట్లు మనకు వస్తాయి కానీ మన ఓట్లు వాళ్ళకేం పోతాయిలే. ఇది ఒక నిర్లక్ష్యం వచ్చింది. ఈ నిర్లక్ష్యం వైసీపీని దెబ్బతీసింది. అదే టైపులో అక్కడేం జరిగింది? క్రిందసారి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2019 ఎన్నికలకు కరెక్ట్గా ముందు 2018లో జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అన్ని చోట్ల. తెలంగాణలో 1 సీటుకి పరిమితమైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ పోయినాయి. బీజేపీ సొంత గవర్నమెంట్, 15 ఏళ్లుగా ఉంటున్న గవర్నమెంట్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, 5 ఏళ్లకోసారి మారేటటువంటి రాజస్థాన్, 3 కూడా పోయినాయి. అప్పుడు భయం వేసింది. మొత్తం పార్టీ అంతా పోలరైజ్ అయ్యి కష్టపడి పనిచేశారు. ఈ ట్రిప్ వీళ్ళ దురదృష్టం అదృష్టం గెలిచేశారు. అవన్నీ గెలిచేటప్పుడు ఒక నిర్లక్ష్యం వచ్చేసింది. 4 కొట్టేసాం, ఇంక రేపు పొద్దున పెద్ద ఇది కాదు. దాని తోడు వైనాట్ 400 అనే టైప్ లో మాట్లాడేటప్పటికి, 400 మాట్లాడేటప్పటికి ఇక అది వచ్చేస్తున్నదిలే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇది అహంకారం అనిపించింది జనానికి. ఏది 400 అంటున్నారు, 370 అంటున్నారు. ఇక్కడ జనాలు బీజేపీ రావాలనుకుంటున్నారు, కానీ భారీ బలంతో రావాలని కోరుకోవాలి. కానీ సౌత్లో ఒకసారి బీజేపీ గురించి చూసుకుంటే, అంటే కొన్ని తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మొన్న అక్కడ 8 సీట్లు రావడం, ఇక్కడ 10కి ఇక్కడ 8 సీట్లు రావడం, కూటమి వేవో లేదంటే లోకల్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బీజేపీ వేవ్ కూడా ఏమన్నా ఉంది, కొంచెం పెరిగింది అనుకోవచ్చు. దక్షిణాదిలో ఒక రకంగా పెరిగింది, ఒక రకంగా తగ్గింది.
వాస్తవంగా దక్షిణాదిలో క్రిందటిసారి 2 జాతీయ పార్టీలను చూసుకుంటే బీజేపీకి 29 సీట్లు, కాంగ్రెస్కి 25 సీట్లు వచ్చినాయి అప్పుడు. అందులో కేరళలో 14 వచ్చినాయి, తెలంగాణలో ఒక 3 వచ్చినాయి, తమిళనాడులో ఒక 7 దాకా వచ్చినాయి లాస్ట్ ఎలక్షన్స్. అందువల్ల అది 25 సీట్లు అప్పుడు వచ్చినాయి. ఈ ట్రిప్ తమిళనాడులో మళ్ళీ కాంగ్రెస్కి సీట్లు నిలబెట్టుకుంది. తెలంగాణలో 4-5 సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్. కేరళలో మళ్ళీ సీట్లు నిలబెట్టుకుంది. కేరళలో మళ్ళీ కమ్యూనిస్టులు పోయి 14 సీట్లు అక్కడ కాంగ్రెస్కి వచ్చినాయి. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో రాలేదనుకోండి, పక్కన పెట్టండి. అంటే నా దక్షిణాది రాష్ట్రాలు అన్నప్పుడు కర్ణాటకలో ఎక్కువ వచ్చినాయి. క్రిందసారి కర్ణాటకలో 25 బీజేపీకి వచ్చినాయి. ఈ దఫా కర్ణాటకలో 10 ఏమో వీళ్ళకి వచ్చినాయి, 17 వాళ్ళకి వచ్చినాయి, 2 వీళ్ళకి 17, 2 19, 17 ఏమో బీజేపీకి, 2 జేడిఎస్కి, 19, మిగతా 6 వీళ్ళకి వచ్చినాయి. 25 కదా అక్కడ 6 వచ్చినాయి వీళ్ళకి. అది ఒక ఇది వచ్చినాయి, యాడ్ అయినాయి. అదే సందర్భంలో బీజేపీ కర్ణాటకలో లాస్ అయింది లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కొంత. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ కంటే బీజేపీ పుంజుకుంది. అలాగే తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకుంది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువే వచ్చింది, కానీ సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ కి లాస్ట్ ఎలక్షన్స్ తో పోల్చుకున్న సీట్లు ఎక్కువే, కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ తో సీట్లతో పోల్చుకుంటే తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సహజంగా పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్తో పోస్తాం, 8 వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి. 8 ఏళ్ళు అంటే 56 వచ్చినట్టుగా, కానీ అసెంబ్లీలో 64 వచ్చినాయిగా, కానీ పర్సంటేజ్ పరంగా ఎక్కువే వచ్చింది కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎలక్షన్ పర్సంటేజ్ కంటే భారీగా ఎక్కువ వచ్చింది. అసెంబ్లీలో వాళ్ళకి వచ్చింది 14% ఓటు, 8 సీట్లు. ఇప్పుడు దాదాపు 32-33 వచ్చింది పర్సంటేజ్. దాంతో పాటుగా సీట్లు కూడా 8 వచ్చినాయి. అలాగే భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకుంది. కేరళలో వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారి త్రిశూర్ నుంచి గెలవటం, అది ఒకటి జరిగింది. తమిళనాడులో 11% పర్సంటేజ్ వచ్చింది, కానీ సీట్లు రాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ టీడీపీ వేవ్ లో కలిసిపోయి కొట్టుకెళ్ళిపోయి కమలం కూడా ముందుకెళ్ళిపోయింది. ఖచ్చితంగా జనసేన వేవ్ తెలుగుదేశానికి ఉపయోగపడింది, బీజేపీకి ఉపయోగపడింది. జనసేన ప్రధానమైన వేవ్ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ మెయిన్. ఓట్ ట్రాన్స్ఫర్ లో అంటే జనసేన తీసుకొచ్చినటువంటి విప్లవం తెలుగుదేశానికి పూర్తిగా బలోపేతం చేసింది. భారతీయ జనతా పార్టీ అసలు 10లో 8 గెలవడం అన్నది వాళ్ళు కూడా ఊహించి ఉండరు అసెంబ్లీలో. అట్లాగే పార్లమెంట్ లో 3 గెలవడం అన్నట్టు వాళ్ళు పార్లమెంట్ లో 2 దాకా వాళ్ళు అనుకున్నారు, ఖచ్చితంగా. ఫైనల్ గా ఒకసారి తెలంగాణ వెళ్తే బీఆర్ఎస్ అని పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే కనీసం పార్లమెంట్ స్థానం ఒక్కటి కూడా సాధించకపోవడం అసలు ఏంటది? వాళ్ళకి బీఆర్ఎస్ పేరు మార్చినప్పుడు నేను వీడియో చేసా ఒకటి, తప్పు చేస్తున్నారు తెలంగాణ అన్నటువంటి ఒక ఫీల్ లో నుంచి వచ్చినటువంటిది. అవును, టిఆర్ఎస్ అంటేనే అది ఆత్మగా ఉన్నటువంటి పేరు తీసుకుని తెలంగాణ రాష్ట్రీయ సమితి దేశవ్యాప్తంగా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడే పక్కనున్న తెలుగుని అంగీకరించాల, అవును ఆంధ్రుడిని అంగీకరించాలి, నిన్ను దేశం అంతా ఎందుకు అంగీకరిస్తాయి? ప్రాక్టికల్ గా పక్కనున్న తెలుగుడే నీకు వద్దంటే నువ్వు ఒక విభేద రాజకీయం నువ్వు సృష్టించింది. విభేద రాజకీయం సృష్టించిన నిన్ను దేశం అంతా ఎందుకు నెత్తిన పెట్టుకుంటది? మహారాష్ట్ర నిన్నెందుకు రానియాలా, రాజస్థాన్ నిన్నెందుకు రానియాలా, ఆంధ్ర నువ్వు ఎట్ట ఎదుగుతావు? ప్రాక్టికల్ గా ఇది అసాధ్యం అన్నది అప్పుడే చెప్పారు. కుమారస్వామి ఎవరో కలిసినట్టున్నారు కదా, కుమారస్వామి కలిసి ఈయన వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు, కానీ అందరూ సపోర్ట్. కాకపోతే బేసిక్ గా అక్కడ ఈయన ఇచ్చే సంచులు తీసుకుని ఉంటారు వాళ్ళు, అంతే. ఈయన డబ్బులు ఎత్తే తీసుకుంటారు. కానీ అంటే గెలుచుంటే ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉండేదా ఒకవేళ అధికారంలోకి వస్తే? మళ్ళీ అధికారంలోకి పోవడానికి కారణం ఏంది? బీఆర్ఎస్. అవును అవును, ప్రజల్లో అహంకారపూరిత వ్యవహారం అన్నది నచ్చలేదు వాళ్ళకి. అంటే అహం పెరిగిపోయింది, రెండోసారి గెలిపించేటప్పటికి భారీ మెజారిటీ ఇచ్చేటప్పటికి అన్నట్టు. మొన్న 39 ఇచ్చినప్పుడు ఆగి ఉండాలి, ఆలోచించి ఉండాలి. కానీ అదే ధోరణి వాడుతున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ సన్నాసుల భాష వాడుతున్నాడు, మళ్ళీ లఫంగిలు అంటే ఇప్పుడు తగ్గుతారేమో. ఇంకా ఇప్పుడు అసలు ఏముంది? బీజేపీ తెలుగు అంటే ఇదివరకు ఏంటంటే ఓట్లుతో పాటు సీట్లు కూడా వీళ్ళకే ఎక్కువ. ఒకసారి 9 వచ్చినాయి, అంతకుముందు 11 వచ్చినాయి 2014, 19లో 9 వచ్చినాయి. ఈ ట్రిప్ ఏముందని అక్కడ 16%, 0. బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ దాకా లెక్క చూస్తే మొట్టమొదటిసారి పార్లమెంట్ లో ప్రాధాన్యం లేని పార్టీ. పార్లమెంట్ లో ఖాళీ, ప్రాతినిధ్యం లేదు. అదే ఖాళీ ఒక రకంగా బీఆర్ఎస్. రాజ్యసభలో
ఆ కేకే ఒకటి ఉండేది, ఇప్పుడు ఆ కేకే కూడా కాంగ్రెస్ వెళ్ళిపోయారు కదా. అంటే వాళ్ళందరూ ముందే గ్రహించారేమో ఒకవేళ, లేదంటే ఆరామ్ వస్తాం సర్వేలు అంటే ముందు. రైట్ చూద్దాం. మొత్తం జాతీయ రాజకీయాలు కూడా చాలా ఆసక్తికరంగా మారి ఎటకెలకైతే మళ్ళీ మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక జాతీయ రాజకీయాలు ఎక్కడి నుంచి ఎటువంటి మార్పులు ఉంటాయి, ఐఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు రాహుల్ గాంధీ కానీ ఆ కూటమి సభ్యులు కానీ, చూద్దాం ఏం జరుగుతుంది దేశంలో కూడా.